A warm good evening, one and all. So, welcome back to our channel and as well as our class. So, today in this session, we are going to discuss about one of the important political science concept of social studies. So, that is about Indian election system. Okay, it's very important and it is very important general awareness topic also, which comes under general knowledge GK part. So, today once again, I would like to remind the heading that is about Indian election system. సో భారతదేశంలో జరిగే ఎన్నికల విధానం, ఎన్నికలు అంటే ఎలక్షన్స్. సో హౌ ద ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఇన్ ఇండియా అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ అండ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ వన్ అండ్ హూ విల్ కండక్ట్ దట్ ఎలక్షన్స్ and according to the constitution which article has given that permission. So everything those concepts now we are going to discuss about the Indian election system. Okay, so Indian election system సంబంధించి some important concepts we are going to discuss now. Okay, so is it clear to everyone or not? So the name of the topic is Indian election system. Okay, so first of all, let me tell you the introduction is about the first topic. What is the meaning of this direct election and who are directly elected? సో మన ఎలక్షన్స్ అని చెప్పుకుంటున్నాం అవునా కదా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైరెక్ట్ ఎలక్షన్ అండ్ హూ ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్? సో డైరెక్ట్ ఎలక్షన్స్ అని వేటిని అంటారు అండ్ అలాగే డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఎవరెవరు ఎన్నుకోబడతారు? సో వాట్ ఈస్ ఎ డైరెక్ట్ ఎలక్షన్ and who are directly elected? So first of all, let me tell you the meaning of direct election is the election in which the people can డైరెక్ట్లీ ఎలక్ట్ దేర్ రిప్రజెంటేటివ్స్. ఏ ఎలక్షన్స్లో అయితే ప్రజలు డైరెక్ట్గా వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ అంటే ప్రజాప్రతినిధులు, అంటే మాటలనే మనం మంత్రులు అని చెప్పి అంటూ ఉంటాం అవునా కదా. సో రిప్రజెంటేటివ్స్ అంటే ప్రజల తరపున నిలబడి వాళ్ళ సమస్యలు పరిష్కరించే వాళ్ళని మనం ప్రజాప్రతినిధులు అంటాం. సో అలా ఏ ఎలక్షన్లో అయితే ద ఎలక్షన్స్ ఇన్ విచ్ ద people directly elect their representatives is known as a direct election. Got it or not? So direct election ante the elections in which the people can directly elect their representatives. Such type of elections are known as direct election. అయితే అలాగా డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఎవరు నియమింపబడతారు అంటే హూ ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ ఉందని కంటిన్యూషన్ అవునా కదా. సో మన ఇండియాలో జనరల్లీ మనకి లోక్సభ, రాజ్యసభ, అలాగే ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పి మనకి 4 పార్ట్స్ ఉన్నాయి. అంటే ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు, లోక్సభ అవ్వచ్చు, రాజ్యసభ అవ్వచ్చు. సో ఇవన్నీ మీరు పరిగణన తీసుకుంటే ద మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే, మనం ఎమ్మెల్యేస్ అంటూ ఉంటాం కదండి. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ and as well as members of Lok Sabha are directly elected by the people. ఇందాక మనం చెప్పుకున్నాం డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ఏంటంటే, సో డైరెక్ట్ ఎలక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ద ఎలక్షన్స్ ఇన్ విచ్ ద పీపుల్ కెన్ డైరెక్ట్లీ ఎలక్ట్ their representatives are known as direct election. And who are directly elected అంటే the members of Lok Sabha and members of legislative assemblies are directly elected by people. So following that one, second topic is what is indirect election and who are indirectly elected. ఇందాక మనం డైరెక్ట్ ఎలక్షన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ నా ఫాలోయింగ్ టాపిక్ ఈస్ వాట్ ఈస్ ఇండైరెక్ట్ ఎలక్షన్ అండ్ హూ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. జస్ట్ ఆపోజిట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎలక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద ఎలక్షన్స్ ఇన్ విచ్ ద పీపుల్ ఇండైరెక్ట్లీ ఎలక్ట్ దేర్ రిప్రజెంటేటివ్స్. అంటే ఇక్కడ డైరెక్ట్గా రిప్రజెంటేటివ్స్ మనం ఎంచుకోరు. రిప్రజెంటేటివ్స్ అన్న వాళ్ళు ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడరు, కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటున్నాం. ద ఎలక్షన్ ఇన్ విచ్ ద పీపుల్ డు నాట్ elect their representatives directly are known as indirect election. ఓకే, మరి హూ ఆర్ ఎలక్టెడ్ ఇండైరెక్ట్లీ అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, మెంబర్స్ ఆఫ్ లోక్సభ, మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అయితే డైరెక్ట్గా ఎలక్ట్ అవుతారు. బట్ ఇప్పుడు దానికి ఆపోజిట్ అంటే మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అండ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎంఎల్సి అంటాం అవునా కదా. ఎమ్మెల్సీస్ అలాగే రాజ్యసభ మెంబర్స్. సో వీళ్ళు మనకి ఇండైరెక్ట్గా ఎన్నుకోబడతారు ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్స్ సహా. సో ప్రెసిడెంట్, రాజ్యసభ and as well as members of legislative council are indirectly elected by people. So this is the concept that is related to direct election and indirect election. So once again I am telling you, members of Lok Sabha and members of legislative assemblies are directly elected by people, whereas members of Rajya Sabha and members of legislative council including presidents are indirectly elected by people. So next third concept is about the universal adult franchise. So what is the meaning of universal adult franchise? Of universal adult franchise ante enti? It is nothing but
ద పర్సన్ హూ క్రాసెస్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ విల్ గెట్ ఏ రైట్ టు ఓట్. అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఏ సిటిజన్కి అయితే ఓటు హక్కు, అంటే రైట్ టు ఓట్. ఓకే, ఎందుకంటే ఇన్ అవర్ కంట్రీ లైక్ డెమోక్రటిక్ కంట్రీస్లో మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాన్సిస్ ద్వారానే ఒక ప్రజలు, అంటే వన్ సిటిజన్ క్యాన్ ఎలక్ట్ దేర్ రిప్రజెంటేటివ్స్. అంటే ఒక సిటిజన్ ఒక రిప్రజెంటేటివ్ ఓట్ వేస్తున్నాడంటే బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాన్సిస్. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాన్సిస్ అంటే ఆఫ్టర్ క్రాసింగ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్, ఎయిదర్ ఇట్ మే బి ఏ మేల్ ఆర్ ఫీమేల్, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, అంటే జెండర్ తో సంబంధం లేదు మేల్ ఆర్ ఫీమేల్ అని, బట్ ద పర్సన్ షుడ్ క్రాస్ ద మినిమం ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్. ద పర్సన్ హూ క్రాసెస్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ విల్ గెట్ అన్ రైట్ టు ఓట్. ఓకే, టు ఎక్సర్సైజ్ హిజ్ ఓట్ ఇన్ ఎలక్షన్స్, అంటే ఎలక్షన్స్ లో తన యొక్క ఓట్ ని ఎక్సర్సైజ్ చేయడానికి 18 ఇయర్స్ దాటితే ఆ 18 ఇయర్స్ దాటిన వ్యక్తి దే కెన్ ఎక్సర్సైజ్ దేర్ ఓట్ ఇన్ ఎలక్షన్స్ టు ఎలక్ట్ దేర్ representatives. That concept is called universal adult franchise. Got it or not? So next one is very very important. Note down that one. So in which year the first general elections were held in India? ఇండియాలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి? సార్వత్రిక ఎన్నికలు అంటాం తెలుగులో. సార్వత్రిక ఎన్నికలు అంటే జనరల్ గా సాధారణ ఎన్నికలు అంటూ ఉంటాం. సాధారణ ఎన్నికలు అంటే జనరల్ ఎలక్షన్స్. ఓకే, ఇన్ విచ్ ఇయర్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ ఇండియా? సో మనకి ఇండియాలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి? సో జనరల్ గా మనం ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందని చెప్తామండి, 15th ఆగస్ట్ 1947 ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకంటూ ఒక సెపరేట్ గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ రచింపబడింది. సో దాన్ని మనం ఫాలో అవుతాం. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం మనకి జనరల్ ఎలక్షన్స్ 1952లో జరిగిందండి. ఓకే, నోట్ డౌన్ ఇట్ వన్. ఓకే, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1952, 1952, in 1952 for the first time in independent India, elections were held as per the guidelines of the Indian government. Got it or not? So భారతదేశ ప్రభుత్వ ఆధీనంలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇయర్ ఆఫ్ 1952 ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ వర్ హెల్డ్. ఓకే, సో ద నెక్స్ట్ వన్ is very very important. Fill in the blank. Elections are held for every how many years? సో ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ ఫర్ ఎవ్రీ హౌ మెనీ ఇయర్స్ అంటే ప్రతి 5 సంవత్సరాలకి జరిగే ఎలక్షన్స్ నే మనం జనరల్ ఎలక్షన్, సాధారణ ఎన్నికలు అంటాం. సో ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ ఫర్ ఎవ్రీ 5 years. అంటే వన్స్ ఇన్ 5 years the elections will be held in our country like India, whereas India is a democratic country. So the next one, very very important topic, that is about the who is రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ పోలింగ్ ఆఫీసర్. సో పోలింగ్ ఆఫీసర్ అని ఎవరిని అంటారు, రిటర్నింగ్ ఆఫీసర్ అని ఎవరిని అంటారు? సో దీస్ టూ ఆర్ ద ఇంపార్టెంట్ అఫీషియల్స్. ఓకే, సో మనకి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అఫీషియల్స్ వస్తారు, విజిటింగ్ కానీ ఇన్ఛార్జ్ గా కానీ టేకప్ చేయడానికి కానీ. ఖచ్చితంగా అటువంటి వాళ్ళల్లో ఇంపార్టెంట్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని రిటర్నింగ్ అండ్ పోలింగ్ ఆఫీసర్స్ అంటారు. మరి ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఎవరు, పోలింగ్ ఆఫీసర్ అంటే ఎవరు? సో వీ నీడ్ టు గివ్ సమ్ డిఫరెన్షియేషన్, అంటే సమ్ క్లారిటీ అనేది ఇవ్వాలి మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ కుడ్ కన్సిడర్ రిటర్నింగ్ ఆఫీసర్. సో రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీస్ కి ఒక ఇన్ఛార్జ్. ఒక అంటే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు, ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఏ ఆఫీసర్ అయితే ఇన్ఛార్జ్ గా ఉంటాడో, కాన్స్టిట్యుయెన్సీ అంటే తెలుగులో నియోజకవర్గము. ఓకే, సో మనం చెప్పుకుంటూ వెళ్తే మనకి నియోజకవర్గాలు చాలా ఉంటాయి. ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటారు, అవునా కదా? అలాగా ఒక నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఛార్జ్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళని రిటర్నింగ్ ఆఫీసర్ అంటాం. మీన్స్ ద ఆఫీసర్ హూ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎ ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీ. సో కాన్స్టిట్యుయెన్సీ అంటే ఏం చెప్పాను, ఒక నియోజకవర్గము. ఓకే, ద ఆఫీసర్ హూ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీ, such an officer is called returning officer. And what about polling officer? Polling officer అని ఎవరు అంటారంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీకి ఇన్ఛార్జ్ అయితే రిటర్నింగ్ ఆఫీసర్. అలా కాకుండా ఒక కాన్స్టిట్యుయెన్సీస్ లో చాలా ప్లేసెస్ ఉంటాయి, పోలింగ్ బూత్స్ ఉంటాయి. అంటే పోలింగ్ జరుగుతున్న ప్రతి దాని దగ్గర పోలింగ్ బూత్ అంటాం. ఆ పోలింగ్ బూత్ కి ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళని పోలింగ్ ఆఫీసర్ అంటాం. గాట్ ఇట్ అన్నాడు. సో బై కంపేరింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ పోలింగ్ ఆఫీసర్ కంపేర్ చేసి చూస్తే రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్ హ్యావింగ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒక నియోజకవర్గం మొత్తం అతని కంట్రోల్లో ఉంటుంది. అంటే యాజ్ పర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపారిజన్ we need to say that returning officer can exercise more amount of power when compared to polling officer. సో రిటర్నింగ్ ఆఫీసర్ ఏంటంటే ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీస్ కి ఇన్ఛార్జ్, బట్ పోలింగ్ ఆఫీసర్ వచ్చి ఓన్లీ దట్ రెస్పెక్ట్ పోలింగ్ బూత్. అంటే ఆ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఒక 5 పోలింగ్ బూత్స్ ఉండొచ్చు, ఆ ఉన్న ప్రతి పోలింగ్ బూత్ కి ఒక పోలింగ్ ఆఫీసర్ ఉంటారు. సో ఇప్పుడు పోలింగ్ బూత్ కి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ వెళ్ళి
చెక్ చేసే అధికారం వాళ్ళకు ఉంది. కాబట్టి పోలింగ్ ఆఫీసర్ విల్ వర్క్ అండర్ ద control of returning officer. So got the difference or not? So finally you can say that returning officer is nothing but the officer who is in charge of entire constituency is known as returning officer. And coming to polling officer, a person with a officer who is in charge of a polling booth is known as a polling officer. So next one is about the electorate. What is the meaning of electorate? ELECT ELECTORAT electorate ELECTORAT. So what is the meaning of electorate? ELECTORAT. So what is the meaning of that electorate? అసలు electorate అంటే ఏంటి అంటే is nothing but electorate is a body of voters, the list of that voters. ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాటర్స్ యొక్క బాడీ అంటే లిస్ట్ అని అర్థం. అంటే 18 ఇయర్స్ దాటిన ప్రతి వాళ్ళకి కూడా ఓట్ వేసే రైట్ వస్తుంది. ఆ 18 ఇయర్స్ ప్రకారం ఎవరైతే 18 ఇయర్స్ దాడతారో సో వాళ్ళు అందరూ కూడా ఈ ఎలక్టోరేట్లో జాయిన్ అవుతారు. సో ఎలక్టోరేట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బాడీ ఆఫ్ వాటర్స్. మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అడుగుతాడు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలక్టోరేట్ అని చెప్పి మనకు ఆప్షన్స్ ఇస్తాడు. ఆ ఆప్షన్స్లో మనకి బాడీ ఆఫ్ వాటర్స్ అని ఎక్కడైతే ఉందో, బాడీ అంటే అక్కడ లిస్ట్ అని అర్థం. అంటే వాటర్స్ యొక్క బాడీ అని కాదు, అక్కడ బాడీ ఆఫ్ వాటర్స్ అంటే ఆ వాటర్స్ యొక్క లిస్ట్ అని అర్థం. Got it or not? So electorate is nothing but a body of waters. Got it or not? So next one, very very important. Who conducts elections in our country? Who conducts elections in our country? సో మన దేశంలో ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎవరిది? హూ కండక్ట్స్ దట్ ఎలక్షన్స్ ఇన్ అవర్ కంట్రీ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఎవరు కండక్ట్ చేస్తారండి? ఎలక్షన్ కమిషన్. ఈసీ అంటాం. ఈ అంటే ఎలక్షన్, సి అంటే కమిషన్. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ కండక్ట్ ఎలక్షన్స్ ఫర్ ఎవ్రీ 5 years. ఓకే, దట్ ఈస్ ద బాడీ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ కండక్టింగ్ ఎలక్షన్స్ ఇన్ అవర్ కంట్రీ లైక్ ఇండియా. సో కమింగ్ టు దాని యొక్క హిస్టరీ ప్రకారం చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ అనేది మనకి ఎప్పుడు ఏర్పడిందంటే 25th January 1950, 1950వ సంవత్సరంలో. అంటే 1950 25th January. అందుకని 25th January 1915 ఎలక్షన్ కమిషన్ ఫామ్ అయింది. కాబట్టి ఆ 25th Januaryని మన ఇండియాలో నేషనల్ వాటర్స్ డే కింద జరుపుతారు. ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? సో నేషనల్ వాటర్స్ డే దాని మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక సిచ్యువేషన్ జరుపుకోవడానికి ఒక అర్థం ఉంటుందండి. ఇన్ ద సేమ్ వే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ నేషనల్ వాటర్స్ డే అని 1 మార్క్ అడుగుతున్నప్పుడు మనం ఏం రాయాలి? ఎవ్రీ ఇయర్ January 25th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ వాటర్స్ డే బికాస్ ఆన్ 25th January 1950 ఎలక్షన్ కమిషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ లేదా కేమ్ టు బి సెటప్. అంటే ఆ రోజు మనకి ఫామ్ అయింది. ఏ రోజు అండి? 25th January, ఇయర్ అయితే 1950. కాబట్టి ఎవ్రీ ఇయర్ 1950 నుంచి చెప్పుకుంటూ వెళ్తే 25th January ఈజ్ నోన్ యాజ్ అ నేషనల్ వాటర్స్ డే. Got it or not? Next one is very very important crucial concept, that is about the what is the meaning of election manifesto. Election manifesto అంటే ఏంటి? What is the meaning of that election manifesto? So manifesto, MANIFESTO. What is the meaning of that election manifesto? సో మనం చెప్పుకుంటూ వెళ్తే ఎలక్షన్స్ కి ముందు ఏవైతే పొలిటికల్ పార్టీస్ పోటీ చేస్తున్నాయో ఆ పార్టీ తరపున నిలబడినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మనకి ప్రజలకి సమర్పిస్తారు. అవునా కదా? అంటే వాళ్ళు అధికారంలోకి వస్తే ఏమేమి చేయబోతున్నారు, లేదా వాళ్ళ యొక్క తలపెట్టే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అంటే ప్రజల సంక్షేమం కోసం, అంటే బై బేసింగ్ అపాన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ సో వాటన్నిటినీ కూడా ఒక సర్క్యులర్ రూపంలో తీసుకొస్తారు బయటికి. సో దాన్ని మనం ఎలక్షన్ మేనిఫెస్టో అంటాం. వాట్ ఇట్ అన్నాడు? ఏమంటాం దాన్ని? ఎలక్షన్ మేనిఫెస్టో. అంటే ఇట్ ఈస్ మెయిన్లీ ప్రిపేర్డ్ బై ఏ పొలిటికల్ పార్టీ బిఫోర్ కమింగ్ టు ద ఎలక్షన్స్ విత్ సమ్ ప్రిన్సిపల్స్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఒక సర్క్యులర్. ఒక సర్క్యులర్ అంటే ఏంటి? మనకు నోటీస్ వస్తుంది సర్క్యులర్ అని, అవునా కదా? అలా ఒక సర్క్యులర్ రూపంలో ఆ సర్క్యులర్లో ఏమేమి ఉంటాయి? ప్రిన్సిపల్స్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ దట్ ఆర్ టు బి ఫాలోడ్ బై పర్టికులర్ పొలిటికల్ పార్టీ అట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ టైంలో మనకి ఇవి రిలీజ్ చేస్తారు. దట్ సర్క్యులర్ form is called as election manifesto. Got it? So election manifesto is nothing but the circular form in which is లేదా the circular form which is having principles, aims and objectives that to be followed by a particular political party
బిఫోర్ కమింగ్ టు ద ఎలక్షన్స్ దే విల్ సబ్మిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్. సో దాన్ని మనకి ఏంటంటే ప్రజలకు సమర్పిస్తారు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఎలక్షన్ మేనిఫెస్టో. Got it or not? So next one is a fill in the blank. When do we celebrate నేషనల్ వాటర్స్ డే? ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నేషనల్ వాటర్స్ డే ఎప్పుడు జరుపుతారండి? 25th జనవరి. ఓకే, సో ద 25th జనవరి is known as నేషనల్ వాటర్స్ డే because on that day 25th January 1950 election commission came to be formed. Okay, next one. Who appoints ఎలక్షన్ కమిషనర్? ఎలక్షన్ కమిషనర్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మనకి ఏం చెప్పుకున్నాం? హూ విల్ కండక్ట్ ఎలక్షన్స్ అంటే ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. ఆ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేయాలంటే ముందు ఎలక్షన్ కమిషనర్ సైన్ చేయాలి, అవునా కదా? దట్ ఎలక్షన్ కమిషనర్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? హూ అపాయింట్స్ దట్ ఎలక్షన్ కమిషనర్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో ఉన్నటువంటి మొదటి సిటిజన్ ఎవరంటే ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ ఇస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. That president will appoint that election commissioner who is in charge of the election commission, and that is the body which will take care of conducting elections for every 5 years in a smoother way. Okay, next one. In which year election commission formed and according to which article? ఏ ఇయర్లో మనకి ఎలక్షన్ కమిషన్ ఫామ్ అయింది, అలాగే కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ ప్రకారం ఫామ్ అయింది? ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎలక్షన్ కమిషన్ అనేది 25th జనవరి 1950 ఫామ్ అయింది. అండ్ యాజ్ పర్ ద ఆర్టికల్ నెంబర్ 324 యాజ్ పర్ ద ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ విత్ ద గైడెన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషనర్. వాట్ ఇట్ ఆర్? సో నెక్స్ట్ వన్. The tenure of chief election commissioner. What is the tenure of chief election commissioner? Chief election commissioner యొక్క పదవీ కాలం. టెన్యూర్ అంటే టైం పీరియడ్. ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తాడంటే 6 years. ఓకే, అతని యొక్క ఏజ్ 65 వరకు పనిచేయచ్చు. 65 years వరకు అతను సర్వీస్ చేయొచ్చు. ఫర్ ఎవ్రీ 6 years ద ఎలక్షన్స్ విల్ బి కండక్టెడ్ ఫర్ ఎలక్షన్ కమిషనర్. సో వాట్ ఈస్ ద టెన్యూర్? టెన్యూర్ అంటే టైం పీరియడ్. TENURE. టెన్యూర్ అంటే టైం పీరియడ్ ఈజ్ 6 years. అదే ఎలక్షన్స్కి అయితే 5 years. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఎలక్షన్స్ జరిగేది మాత్రం 5 yearsకి. టైం పీరియడ్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్కి అయితే 6 yearsకి. ఓకే, సో నెక్స్ట్ వన్. మినిమం ఏజ్ టు గెట్ ఓట్ రైట్ ఈజ్ 18 years. సో మినిమం ఏజ్ ఎంత రావాలంటే ఓట్ వేయాలంటే 18 years. సో నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ? సో డెమోక్రసీ అంటే ఏంటి? ఇది మనం చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసింది. డెమోక్రసీ అన్న వర్డ్ జనరల్గా గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది, అవునా కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు రిమెంబర్ దట్ ఎలక్షన్ కమిషన్ అంటే జరుగుతుందంటే మన ఇండియాలో బికాస్ ఆఫ్ ద డెమోక్రసీ. సో డెమోక్రసీ అనేది గ్రీక్ లాంగ్వేజ్కి సంబంధించిన వర్డ్. సో దాన్ని మనం 2 waysలో డిఫైన్ చేయొచ్చు. ఒకటి డెమో అంటే పీపుల్, క్రసీ అంటే రూల్. సో డెమో అంటే పీపుల్, క్రసీ అంటే రూల్. సో ఫైనల్ యూ కెన్ సే ద డెమోక్రసీ ఈజ్ నథింగ్ బట్ పీపుల్స్ రూల్స్ బికాస్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ కంప్లీట్ రైట్ టు సెలెక్ట్ దేర్ రిప్రజెంటేటివ్. సో వాళ్ళకి నచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ని సెలెక్ట్ చేసుకునే అధికారం ప్రజలకు ఉంది కాబట్టి డెమో అంటే పీపుల్, క్రసీ అంటే రూల్. సో ఫైనల్ యూ కెన్ సే ద డెమోక్రసీ ఈజ్ నథింగ్ బట్ పీపుల్స్ రూల్ బికాస్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ పవర్ టు సెలెక్ట్ దేర్ రిప్రజెంటేటివ్స్ త్రూ ఎలక్షన్స్. ఎలక్షన్స్ ద్వారా వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ని ప్రజలు సెలెక్ట్ చేసుకోవడానికి రైట్ ఉంది కాబట్టి దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ. సో నెక్స్ట్ వన్. ఎక్స్పాండ్ ఈవీఎం. ఈవీఎంస్ అంటే ఏంటి? సో ఇది మనకి ఎలక్షన్స్లో ఉపయోగపడుతూ ఉంటున్నాయి. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఈ అంటే ఎలక్ట్రానిక్, వి అంటే ఓటింగ్, ఎం అంటే మిషన్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. అలాగే సెకండ్ వన్ నోటా. NOTA. నోటా అంటే ఏంటి? సినిమా కాదండి. ఓకే, సో నోటా అంటే ఎవరికి మనం ఓటే అంటే అగెనిస్ట్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్. ఏ పార్టీస్కి మనం మద్దతు ఇవ్వం, సపోర్ట్ ఇవ్వం. సో దాన్ని మనం నోటా అంటాం. నోటా అంటే నన్ ఆఫ్ ది ఎబో. నన్ ఆఫ్ ది ఎబో. ఓకే, నోటా అంటే ఏంటి? నన్ ఆఫ్ ది ఎబో. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ అబౌట్ డిఫైన్ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, కాన్స్టిట్యుయెన్సీ ఇందాక ఎప్పుడు మనం చెప్పుకున్నాం, అవునా కదా? కాన్స్టిట్యుయెన్సీ అంటే ఒక నియోజకవర్గము. ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న ఆఫీసర్ని రిటర్నింగ్ ఆఫీసర్ అంటాం. అదే పోలింగ్ బూత్కి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాడిని పోలింగ్ ఆఫీసర్ అంటాం. నౌ వీఆర్ డిఫైనింగ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ. అసలు కాన్స్టిట్యుయెన్సీ అంటే ఏంటి అంటే నియోజకవర్గం అంటే ఏంటంటే అన్ ఏరియా విత్ ఏ గ్రూప్ ఆఫ్ వాటర్. సింపుల్గా చెప్పాలంటే ఏ గ్రూప్ ఆఫ్ వాటర్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ ఏరియా. ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఆఫ్ వాటర్స్ని మనం ఆ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం కాన్స్టిట్యుయెన్సీ అంటాం. అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ వాటర్స్. గ్రూప్ ఆఫ్ వాటర్స్ అంటే ఏంటి? ఎలక్టోరేట్ అంటే బాడీ ఆఫ్ వాటర్స్. అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఆ వాటర్ల జాబితాలో ఉంటూ ఒక ప్రాంతంలో ఉంటే దాన్ని మనం ఒక కాన్స్టిట్యుయెన్సీ అంటాం, నియోజకవర్గం. అంటే ఏ గ్రూప్ ఆఫ్ వాటర్స్ లివింగ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ ఏరియా లేదా ఒక పర్టికులర్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ కాన్స్టిట్యుయెన్సీ. The last but not important topic is about the
బై ఎలక్షన్స్ అండ్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్. సో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటే ఏంటి, బై టర్మ్ ఎలక్షన్స్ అంటే ఏంటి, లేదా బై ఎలక్షన్స్ అంటే ఏంటి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటే ఏంటి. సో హౌ కెన్ వి డిఫైన్ మిడ్ టర్మ్ ఎలక్షన్ అండ్ బై ఎలక్షన్. సో బై ఎలక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే బై ఓకే. బై ఎలక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే జాగ్రత్తగా వినండి. ఎలక్షన్స్ ప్రతి 5 సంవత్సరాలకి జరుగుతాయి. అలా కాకుండా ఈ 5 సంవత్సరాల్లో ఏవైనా పోస్టులు ఖాళీ ఉన్నాయనుకోండి, అంటే ఫ్యూ వేకెన్సీస్ ఏమైనా సీట్స్ మిగిలిపోయినాయి అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మినిస్టర్ చనిపోవడమో, లేదా ఆ పోస్ట్ ఖాళీ అయిపోవడం, లేదా ఆ మినిస్టర్ రాజీనామా చేసేయడమో, లేదా ఏదైనా ఒక ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కానీ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ వల్ల కానీ అక్కడ ఆ పోస్ట్ ఆ మెంబర్షిప్ ఏదైనా ఒక వేకెన్సీ ఉంటే ఆ వేకెన్సీని ఫిల్ చేయడానికి జరిగేదే బై ఎలక్షన్స్. ద ఎలక్షన్స్ విచ్ ఆర్ కండక్టెడ్ టు ఫిల్ ఫ్యూ ఆర్ మోర్ వేకెంట్ సీట్స్. అంటే వేకెంట్ సీట్స్ అంటే ఏంటి, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఏదైనా ఎక్స్పైరీ అంటే ఒక ఏదైనా ఎక్స్పైర్ అవ్వడం కానీ, ఏదో ఒక రాజీనామా చేయడం కానీ, ఏదో ఒక అంతర్గతంగా గొడవల వల్ల పార్టీకి దూరం అవడం కానీ, సస్పెండ్ అవ్వడం కానీ, ఇటువంటివన్నీ కూడా మనకు జరిగితే ఆ సీట్ ని ఫిల్ చేయడానికి మనం చేసేదే మనకి బై ఎలక్షన్స్. సో జనరల్లీ దీస్ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ టు ఫిల్ ఫ్యూ ఆర్ మోర్ వేకెంట్ సీట్స్. దాన్ని మనం బై ఎలక్షన్స్ అంటాం. అండ్ వాట్ అబౌట్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్. సో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటే 5 సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి మనకి ఎలక్షన్స్ జరగాలి. అలా జరగకుండా ఆ ఎక్స్పైరీ అవ్వకుండానే ముందుగా జరిగితే, అంటే ప్రభుత్వానికి ఏదైనా రెవల్యూషన్ రావడం కానీ, వ్యతిరేకత రావడం కానీ, గవర్నమెంట్ డౌన్ అయిపోవడం కానీ, సో అంటే ఆ పదవి ఎక్స్పైర్ అవ్వకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి 5 ఇయర్స్కి జరగాలి. అలా 5 ఇయర్స్కి జరగకుండా ఆ ఎక్స్పైరీకి ముందే, అంటే బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద టర్మ్, ఆ టర్మ్ అనేది ఎక్స్పైర్ అవ్వకుండా ముందే జరిగితే దాన్ని మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటాం. అలా కాకుండా కొన్ని సీట్స్ ని ఫిల్ చేయడానికి జరిగేదాన్ని బై ఎలక్షన్స్ అంటాం. వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఆర్ నాట్? సో ద ఎలక్షన్స్ విచ్ ఆర్ కండక్టెడ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద టర్మ్ ఆర్ నోన్ as మిడ్ టర్మ్ ఎలక్షన్స్, అండ్ సిమిలర్ ద ఎలక్షన్స్ విచ్ ఆర్ కండక్టెడ్ టు ఫిల్ ఫ్యూ ఆర్ మోర్ వేకెంట్ సీట్స్, దోస్ ఆర్ నోన్ as బై ఎలక్షన్స్. So got it or not? So these are the fundamentals that are related to Indian election system, and there is one more 8 marks question which can be explained very clearly in the upcoming classes, that is about Indian ఎలక్షన్ ప్రాసెస్. అసలు ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, వాట్ ఈస్ ద ప్రాసెస్ అనేది మన నెక్స్ట్ క్లాస్ చూద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.